మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. బాగున్నావా అని బాలకరించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దాదాపు 2 వారాల నుంచి ఒక వాక్యాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఆ వాక్య భాగం ఈ వారంతో ముగించబడుతుంది. కాబట్టి రేపు వచ్చే శనివారం ఒక క్రొత్త వాక్యంతో మనము ముందుకు వెళ్ళాలని దేవుని ప్రేమలో మీ అందరికీ తెలియపరుస్తున్నాను. చెప్తున్నటువంటి మూల వాక్యాన్ని మనం చదువుకుందాం. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. చాలు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్య భాగం నా కృప నీకు చాలును. ఎవరిని ఉద్దేశించి మాటలు పలుకుతున్నాడంటే, అపోస్తుడైనటువంటి పౌలు బలహీనతలలో ఉన్నప్పుడు, బలహీనుడిగా ఉన్నప్పుడు, శక్తిహీనుడిగా నిలిచి ఉన్నప్పుడు, బలము లేనివాడిగా నడిపించబడుతున్నటువంటి సందర్భంలో దేవునికి తన దైనందిన జీవితంలో తన భక్తిని బట్టి దేవునికి ప్రార్థించటం వలన, దేవునికి మొరపెట్టడం వలన, దేవుని దగ్గర తన యొక్క విధానాన్ని వ్యక్తపరచుకోవటం వలన దేవుడు ఆ వ్యక్తిని బలపరచుట కొరకై, శక్తివంతుడిగా ఉంచుట కొరకై, బలముతో నింపబడుట కొరకై ఆ వ్యక్తితో దేవుడు మాటలాడుతున్నటువంటి మాటలు ఏమిటి? ఆ మాటలు అంటే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఒక మానవుడు బలహీనతలో ఉన్నప్పుడు, ఒక మానవుడు కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, ఒక మానవుడు అనారోగ్య పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నప్పుడు ఆ వ్యక్తి మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే, క్రైస్తవుడైతే మోకరించి తన బలహీనతను బట్టి, తన యొక్క అనారోగ్యాన్ని బట్టి, తన యొక్క నీరసిల్లినటువంటి జీవితాన్ని బట్టి ఏం చేస్తాడంటే, క్రైస్తవుడు ప్రార్థన చేసుకుంటాడు. ప్రార్థన చేసుకొని దేవుని ద్వారా శక్తిని పొందుకునేవాడిగా కనపడుతుంటాడు. దేవుని ద్వారా బలవంతుడిగా మార్చబడటానికి దేవునిని వేడుకుంటూ ఉంటాడు. కారణం ఏమిటి అంటే, అతడు బలహీనతలో ఉన్నప్పుడు. నాకు కూడా చాలామంది ఫోన్ చేస్తుంటారు, అన్నా
ఈరోజు నాకు జ్వరం వచ్చింది, నా కోసం ప్రార్థన చేయండి. బాగా ఒళ్ళంతా నీరసంగా ఉంది, ఏదో పోగొట్టుకున్నట్లు నా యొక్క జీవితం అయిపోతుంది, దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అని దైవజనుడిగా నాకు ఫోన్ చేసినప్పుడు, నేను ఒక సేవకుడిగా, విశ్వాసిని ప్రేమించిన వాడిగా, విశ్వాసి ఎడల ఆసక్తిని చూపినటువంటి వాడిగా, విశ్వాసి నా బిడ్డ, నా ఆత్మీయుడు, నా ఆత్మీయురాలు అని ఏమండి ఆత్మీయ బంధముతోటి ఆ బిడ్డలను పలకరించి ధైర్యపరచి, ఏం కాదులే, దేవుడు స్వస్థపరుస్తాడులే, అవేం చేస్తాయి నిన్ను, ధైర్యంగా ఉండని దేవుని సేవకుడైనటువంటి నేను ప్రార్థన చేసి వారి నిమిత్తమై దేవుని దగ్గర కన్నీళ్లు కారుస్తాను. వారు ఒక రోజు దాటినాకనో 2 రోజులు దాటినాకనో ఏమండి లేక ఆదివారం వచ్చినప్పుడు నిలబడి ఇక్కడ సాక్ష్యం చెప్పగలుగుతున్నారు. కారణం ఏమిటి అని అంటే, బలహీనతలో ఏమండి దేవుని కృప ఆ బిడ్డకు తోడుగా ఉంది కాబట్టి, బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణము చేయటం వలన, బలహీనతలో ఆ బలహీనుడిగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుని కృప ఆ బిడ్డ వెంట నడవటం వలన ఆ వ్యక్తి, శక్తిహీనుడిగా ఉన్న వ్యక్తి శక్తిమంతుడిగా మార్చబడటానికి గల కారణం ఏంటంటే, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. ఎవరి కృపయ్యా అని అంటే, యేసయ్య కృప నీకు తోడుగా ఉంటూ, యేసయ్య కృప నీకు తోడుగా ఉంటూ నీ బలహీనతలలో ఏం చేస్తుందంటే, ఆ కృప పరిపూర్ణమైనటువంటి శక్తిని కలిగించేటట్లుగా నిన్ను ఎంకరేజ్ చేస్తుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంకరేజ్ చేస్తుంటుంది. బలహీనతలు తొలగించేంత వరకు నిన్ను ఎంకరేజ్ చేస్తుంటుంది. శక్తివంతుడుగా ఉండేంత వరకు నిన్ను ఏమండి పుష్పింగిస్తూ ఉంటుంది. ఏమిటయ్యా అనంటే, ఆ దేవుని కృప, ఆ దేవుని కృప నిన్ను ఏమండి శక్తిహీనుడిగా నడిపించబడినటువంటి సందర్భాలలో శక్తినిచ్చి నిన్ను బలపరిచి నిన్ను బలవంతులుగా నిలబెట్టి మందిరములో సాక్షులుగా నిలబెట్టేటట్లుగా దేవుని కృప నీకు తోడ్పడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడింది, కృపను గురించినటువంటి వివరణ 90వ అధ్యాయం 14వ వాక్యం. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాము. ఎప్పుడయ్యా అనంటే, ఉదయ కాలమున దేవుని కృప కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో ఆయన ఏం చేస్తాడంటే, నిన్ను ఏమండి నీ ఆశను భంగము చేయకుండా, నీ ఆశను నీరసిల్లినటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళనివ్వకుండా, నీ ఆశను ఏమని కృంగినటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళనివ్వకుండా ఆ కృప నిన్ను ఏం చేస్తుందంటే తోడ్పడుతూ, ఆసక్తిని చూపుతూ, నీలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి శక్తి చేత నింపుతూ వస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటి అంటే, ఉదయకాలములో దేవుని కృపతో నిన్ను బలపరుస్తుంటాడట. దేవుని కృపతో నిన్ను బలపరుస్తుంటాడు. ఆ కృప నిన్ను ప్రతిరోజు ఏమండి ఆ కృప నిన్ను వెంటాడాలి అని అంటే, మనము చేయవలసినటువంటి పని ఏంటంటే, ఉదయకాలములో లేచి దేవుని కృప కొరకు ఎదురు చూసేవారికి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలములో దేవుని కృప అని అంటే ఏ విధంగా ఉంటుందంటే, ఏమండి ఉదయకాలములో తెల్లవారుచున్నప్పుడు మనం లేచి పనికి వెళ్ళేటప్పుడు,
మనం లేచి ఇంట్లో పని చేసుకునేటప్పుడు, మనం లేచి ఇంట్లో ఏ పనైనా ప్రారంభించేటప్పుడు ఉదయకాలములో మనం ఏం చేయాలో తెలుసా? అయ్యా ఇదిగో ఈ ఉదయకాలమున నీ కృపతో నన్ను నింపు, ఉదయకాలపు కృపతో నన్ను నింపు, ఈ దినమంతా నా ప్రయాణములో తోడుగా ఉండు, ఈ దినమంతా నీ శక్తిని నాకు పరిపూర్ణంగా అందించు. ఉదయకాలమును లేచి నీ సన్నిధిలో నేను ప్రార్థించి వెళుతూ ఉన్నాను. నాకు కీడనేది కలగనివ్వకుండా, నష్టం అనేది కలగనివ్వకుండా, అనార్థము అనేది రానివ్వకుండా, అపాయం అనేది నా దరి చేరనివ్వకుండా నీ ఉదయకాల కృప కోసం నేను ఎదురు చూస్తున్నాను. కాబట్టి ఆ కృప ద్వారా నీవు నన్ను నింపమని ఉదయకాల ప్రార్థనలో మనం గుర్తు చేసుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఉదయకాలంలో చేసినటువంటి ప్రార్థనను బట్టి నీవు ఆ ప్రార్థనను బట్టి ప్రారంభిస్తావో, ఆ ప్రార్థన నిన్ను ఏం చేస్తుందంటే ఏమని, ఉదయం నుంచి సాయంత్రం పడుకునేంత వరకు నీకు ఒక కాపుదలగా నిలుస్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకొక కాపుదలగా నిలుస్తుంది. కారణం ఏమిటంటే ఉదయకాల కృప. ఉదయకాల కృప నిన్ను ఆరోగ్యవంతులుగా చేస్తుంది. ఉదయకాల కృప నిన్ను శక్తివంతులుగా చేస్తుంది. ఉదయకాల కృప బలహీనతలో నీకు తోడుగా ఉంటుంది. ఉదయకాల కృప నీ ప్రయాణం అంతట్లో తోడుగా ఉండి క్షేమాన్ని కలిగించడానికి గల కారణం ఏంటంటే, భక్తుడైనటువంటి దావీదు చెప్తున్నాడు, నేను ఉదయకాల కృపతో తృప్తి పొందుచున్నాను. తృప్తి అనంటే ఏమండి? తృప్తి అంటే శాద తీర్చబడటం అని. ఇంకా చాలు నాకు, ఇక నాకు చాలు. ఏమని, మనకు తెలిసినటువంటి వాళ్ళ ఇంటికి వచ్చారనుకో, చుట్టాలు ఇంటికి వచ్చారనుకో, వారికి కడుపు నిండా అన్నం కూర కడుపు నిండా పెట్టామనుకో, అమ్మయ్యా నాకు తృప్తిగా ఉందమ్మా, బాగా చేసావు, చేసిన వంటలు తృప్తిగా తిన్నాను, నువ్వు చేసినటువంటి ఆహారం తిని తృప్తిగా ఉన్నాను అని చెప్పేసి పోతూ పోతూ ఆ మనిషి దీవించి వెళతాడు. కారణం ఏమిటంటే కడుపు నిండా తిన్నాడు కాబట్టి. అలాగునే ఏమని, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారు కూడా నిన్ను ఉదయకాల కృపతో నింపాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసునా? ఏమండి, ఉదయాన్నే లేచి మొరపెట్టేవారిగా ఉండాలి. కొంతమందికి అలవాటు ఉండదు, కొంతమందికి అలవాటు ఉండదు. ఉదయాన్నే లేచి వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. కొన్ని సందర్భాలు అనార్థాలు వస్తుంటాయి, అవరోధాలు ఎదురవుతుంటాయి, నష్టాలు కలుగుతుంటాయి. మీరు అనుకుంటారు, నేను ప్రతి దినము ప్రతి ఆదివారం శనివారం భక్తి చేస్తున్నాను కదా, నాకెందుకు ఈ అనార్థాలు ఎదురవుతున్నాయని నీవు మనసులో బాధపడుతుంటావు. కానీ ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక దేవునిని స్తుతించే ఆ భక్తి గల స్త్రీగా నువ్వు ఏం చేయాలో తెలుసా? మొట్టమొదటిగా తన యొక్క ఉదయకాల కృపతో నింపమని ప్రార్థన చేసుకొని నీవు పని ప్రారంభిస్తే నీ పనిని నా దేవుడు సఫలీకృతము చెయ్యనుగాక. హల్లెలూయా. కారణం ఏమిటంటే దేవుని కృప నిన్ను ఏం చేస్తుందంటే బలహీనతలలో నిన్ను శక్తితో నింపుతుంది. శక్తితో నింపడానికి గల కారణం ఏంటంటే ఉదయకాలంలో చేసినటువంటి ప్రార్థనే. ఉదయకాలంలో చేసిన ప్రార్థనే, ఉదయకాలంలో వేసే ప్రార్థనే. ఎక్కువసేపు ఒకవేళ నువ్వు చేయలేకపోవచ్చు, కాసేపు అయినా కూడా, ఒక 5 నిమిషాలైనా కానీ, ఒక 10 నిమిషాలైనా కానీ లేచి ఉదయకాలములో, అయ్యా ఈ దినమంతా నాకు ఆరోగ్యం ఇయ్యయ్యా, ఈ దినమంతా నన్ను కాపాడయ్యా, ఇదిగో మా పిల్లల్ని కాపాడయ్యా, మా యజమానుని కాపాడయ్యా, ఇదిగో పని చేసుకోవడానికి వెళ్తున్నాం, ఎటువంటి అపాయం మా కుటుంబానికి రానివద్దయ్యా అని దేవునికి మొరపెట్టగలిగితే ఆ కృప ఏం చేస్తుందంటే ఏమండి, ఆ కృప మీ యజమానుడి వెంట వెళుతుంది. హల్లెలూయా. అపాయం అనేది తలపెడుతుంది అనుకోండి, పొరపాటున అపాయంలో నుంచి తప్పించే మెలుకోగలిగిన ఆత్మను దేవుడిస్తాడు. చాలామంది చెప్తుంటారు, పాస్టర్ గారు బైక్ మీద వెళ్తుంటే ఎదురుగా ఆటోవాడు వచ్చాడు, కాసేపట్లో మిస్ అయ్యాను,
బతికుంటే ఆ యొక్క ఆటోను గుద్దేవాన్నే. కారోడు ఎదురొచ్చాడు, కాస్త మిస్ అయ్యాను, 2 నిమిషాల్లో మిస్ అయ్యాను. ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఉదయకాలమున దేవుని కృప కొరకు ఎదురు చూసావు కాబట్టి ఆ కృపే నిన్ను కుడి ఎడమలకు ఏమని హాని అనేది తలపెట్టనివ్వకుండా, కుడి ఎడమలకు తొలగిపోకుండా, కుడి ఎడమల మధ్యలో నీవు కృంగిపోకుండా, కుడి ఎడమల మధ్యలో ప్రమాదానికి గురివ్వనివ్వకుండా ఆ కృప నిన్ను ఏం చేస్తుందంటే ఆ కాసేపట్లో నిన్ను అలా మలిచేస్తుంది. అలా మలిచేస్తుంది. అవసరమైతే ఏమండి ఆ దగ్గరికి వెళ్తున్న వెహికల్ నుంచి కింద పడేస్తుంది, నీకేం కానివ్వకుండా. నీ మీదికి అపాయాన్ని కలిగించాలని ఎదురుగా వస్తున్న వ్యక్తి తీసుకొని వెళ్ళి సరాసరిగా కింద పడి గాయాలు తగిలించుకుంటాడు. నీవు మాత్రము ఆరోగ్యంగా క్షేమకరంగా ఇంటికి వస్తావు. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ అలార్డ్, ప్రైజ్ అలార్డ్. కారణం ఏమిటంటే ఉదయకాల కృప నిన్ను ఏమండి ఎటువంటి ప్రాణ అపాయములోనికి పడనివ్వకుండా కాపాడబడటానికి కారణం ఏమిటంటే ఆ ఉదయకాల కృప కొరకే నువ్వు ఎదురు చూడాలి. దేవా నా దేవుడవు నీవు, వేకువనే నిన్ను వెదకెదను, నీ బలమును ప్రభావమును చూడా, నేనెంతో ఆశతో ఉన్నాను. దేవా నా దేవుడవు నీవు. భక్తుడైనటువంటి దైవజనులు ఎంతోమంది చక్కటి పాటలు ఉదయకాలములో లేస్తూ ఉన్నటువంటి సందర్భ పాటలు, ఆ పాటలే మనల్ని కాపాడుతున్నాయండి. ఆ వాక్యాలే మనల్ని కాపాడుతున్నాయి. ఆ పరిశుద్ధ గ్రంథమే మనల్ని కాపాడుకుంటూ వస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఉదయకాల కృప కొరకు ఎప్పుడైతే నీవు ఎదురు చూడగలుగుతావో ఆ రోజంతా దేవుని కాపుదలలో నీవు ఉంటావు. ఏ పనైనా కానీ, ఏ పని చేసుకోవడానికి వెళ్తున్నా కానీ, చేతి పనే కానీ, కూలి పనే కానీ, ఉద్యోగాలే కానీ, వ్యాపారాలే కానీ, ఏ పని అయినా కూడా నీవు తలపెట్టేటప్పుడు ఒకే ఒక మొర్ర. ఏమిటా మొర్ర అంటే దేవుని కృప కొరకు కనిపెట్టే మొర్ర. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన కూడికకు చేరి కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, ఆ కృప కొరకై మనము ఎదురు చూచేవారిగా ఉండాలి. కృప మనల్ని ఏం చేస్తూ ఉంది అనేది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చదవండి. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 4-5 వాక్యాలు చదువు. చాలండి. ఇక్కడ రాయబడినటువంటి మాట కృప వలన సింహాసనము స్థాపించబడును. సింహాసనము అని అంటే ఎవరికి అది ఏర్పాటై ఉంటుంది అంటే రాజులుగా అభిషేకించబడిన వారికి. అంటే ఈ భూలోకములో గమనిస్తున్నటువంటి మనము 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లు జరిగిన తర్వాత ఎవరైతే ఎన్నిక చేయబడతారో, ఎవరైతే ముఖ్యమంత్రిగా ఎన్నిక చేయబడతారో వారిని తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతారా లేదా? కూర్చోబెడతారు.
సింహాసనం మీద కూర్చున్నటువంటి వాళ్ళు మైకు తీసుకొని కొన్ని విధానాలు పలకాలి. ఎందుకు అనంటే ఈ 5 సంవత్సరాలు నేను మంచి మనసుతో ప్రజలను పాలించాలి, వారికి కావలసిన అవసరతలను నేను తీర్చాలి, నా పైనటువంటి అధికారులకు నేను లోబడి ఉండాలి, నా కింద ఉన్నటువంటి మాటలు కూడా వారిని కూడా నేను అర్థం చేసుకోవాలని సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ ముఖ్యమంత్రి గారిని ఏం చేస్తారంటే గౌరవప్రదమైనటువంటి విధానంలో మాటలు పలుకుతూ ఉంటారు. కారణం ఏమిటి? ఆ స్థానం ఎవరికంటే ఎవరికి ఆ స్థానము దొరుకుతుందంటే ఆ స్థానము ఎవరికి దొరుకుతుందంటే ఎన్నికలలో అనేక మంది ఎన్నిక చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఆ సింహాసనం అనేది దక్కుతూ ఉంటుంది. ఆ సింహాసనము అనేది చిరకాలం ఉంటుందా అనంటే ఉండదు. ఆ సింహాసనం పితరుల దాకా ఉంటుందా అంటే పొరపాటుని ఉండదు. ఈ భూలోకములో ఉన్నటువంటి వారి యొక్క సింహాసనం అనేది 5 సంవత్సరాలు కేటాయించబడుతుంది. ఆ తర్వాత మరలా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు గెలిస్తే వారికే ఆ సింహాసనాన్ని స్థాపించబడుతూ ఉంటుంది. అలాగునే బైబిల్ గ్రంథములో చెప్పబడుతున్నటువంటి వాక్యం ఏమిటి అంటే దేవుని కృప సింహాసనాన్ని స్థిరపరుస్తూ ఉంది. దేవుని కృప సింహాసనాన్ని స్థిరపరుస్తూ ఉంది. అంటే సింహాసనము ఎవరికి స్థిరస్థానంగా ఉంటుందంటే బైబిల్లో ఎవరైతే రాజరికాన్ని ప్రారంభిస్తారో, ఎవరైతే దేవుని ఏర్పాటులో ఎన్నిక చేయబడతారో, ఎవరైతే దేవుని కృప ద్వారా నడిపించబడతారో, ఎవరైతే దేవుని కాపుదలలో దేవుని ప్రేరేపణను బట్టి దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపేవారికి, దేవుడు చెప్పినటువంటి వారి యొక్క విధానములో ఎవరైతే నిలిచి ఉంటారో వారిని ఏం చేస్తారంటే తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబడతారు. ఎందుకు అనంటే ఆ సింహాసనము అనేది ఎవరికి దక్కుతుందంటే ప్రజలందరి యొక్క విధానములో ఏర్పాటు చేసుకొని ప్రజలందరూ మాకు ఈయనే కావాలి, మాకు ఈయనే నాయకుడిగా ఉండాలి, ఈయనే మాకు కావాలని ప్రజలందరూ ఎన్నుకున్న తర్వాత యెహోవా దేవుడు కూడా ఆలోచన చేసి ఎందుకు ఇంతమంది ఆ వ్యక్తిని అడుగుతున్నారు అని అంటే ఆ వ్యక్తిలో మంచితనం ఉంది అని, ఆ వ్యక్తిలో ఈ యొక్క రాజ్యాన్ని పాలించే జ్ఞానం ఉంది అని, ఆ వ్యక్తిలో రాజ్యాన్ని నడిపించే దైవ జ్ఞానం ఉందని, అందుకే ఈ వ్యక్తులందరూ ఆయన్ని కోరుకుంటున్నారని యెహోవా దేవుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? ఆ వ్యక్తులను ఏర్పాటు చేసుకొని ఎన్నిక చేసుకొని సింహాసనం మీద కూర్చోబెడతాడు. సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి నేను సింహాసనం మీద ఉన్నాను, నాకు ఇక తిరుగులేదు, నేను ఏది చెప్తే అది జరుగుతుందని మనసులో గర్వించాడు అనుకోండి, యెహోవా దేవుడు చూస్తాడు, ఓహో నేను ఈ వ్యక్తిని తక్కువ స్థితిలో ఉన్నప్పుడు, ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, పొందుకోలేని పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు తీసుకొని వచ్చి ఎన్నిక లేని వ్యక్తిని ప్రజలలో ఎన్నిక చేసి ఆ వ్యక్తికి గౌరవాన్ని పెంచుతూ ఉంటే ఈ వ్యక్తి నా మాట విననివ్వకుండా, నా మాట అచెవున పెడుతూ, నా యొక్క విధానంలో నడవకుండా సొంత విధానంలో నడుస్తున్నాడని చెప్పేసి యెహోవా దేవుడు కొన్ని సందర్భాల్లో అతనికి ఇవ్వబడినటువంటి సింహాసనముల నుంచి దింపేస్తాడు. ఎందుకు అనంటే అతడు మనసులో గర్వించటం వలన, అహంకారం అనేది ప్రారంభించటం వలన, అసూయ అనేది ప్రారంభము కావటం వలన ఒక వ్యక్తులను కొంతమందిని ఒక రీతిగా ప్రేమించి మరొక వ్యక్తులను ఇంకొక రీతిగా ప్రేమించటం వలన యెహోవా దేవుడు చూసి వారి సింహాసనాన్ని తీసేస్తాడు. కారణం ఏమిటి అనంటే దేవుని ఏర్పాటులో ఎవరైతే నిలిచి ఉంటారో వారికే నా దేవుని సింహాసనాన్ని దక్కేటట్లు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నంత కాలము దేవునికి ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఈ భూమి మీద
ఎవరైతే దేవునికి అనుసంధానమైనటువంటి భక్తిలో మునిగి తేలుతూ దేవునికి ఎవరైతే దగ్గరగా ఉంటారో, ఇక్కడ కన్ను మూసినప్పుడు పరలోకములో నువ్వు కన్ను తెరిచినప్పుడు ఆయన నిన్ను తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక విలువైన కిరీటం నీకు పెట్టుదురుగాక. కోట చప్పట్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటి అనంటే, దేవుని సన్నిధిలో భయభక్తులతో దేవునిని నీవు పొడిగావు కాబట్టి, భయభక్తులతో దేవుని స్తుతించావు కాబట్టి, భయభక్తులతో దేవుని యొక్క నామాన్ని స్మరిస్తూ భయము భక్తి కలిగి ఈ భూమి మీద నీవు కొడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లనివ్వకుండా నీ ఆత్మీయ జీవితం దేవునిలో స్థిరపరచుకుంటూ, నీ ఆత్మీయ జీవితం దేవునిలో బలపరుచుకుంటూ, నీ ఆత్మీయ జీవితం ద్వారా అనేక మందిని మార్చి దేవుని సన్నిధానానికి తీసుకొని వచ్చి అనేక మంది ప్రజలను దేవుడిలో ఆనందింప చేస్తున్నావు కాబట్టి, ఇక్కడ కన్ను మూసినప్పుడంట పరలోకములో కన్ను తెరిచినప్పుడు దేవుడు నిన్ను పిలుస్తాడంట. ఇదిగో, హలో సిస్టర్, హలో బ్రదర్, ఒకసారి రా, నీతో మాట్లాడాలా. నేనా యేసయ్యా? నన్నా నీవు పిలిచేది? నేనేమి ఎన్నిక లేని వ్యక్తినయ్యా, నేను దౌర్భాగ్యునయ్యా, ఎన్నిక లేని వ్యక్తి లేనంటే రా, దగ్గరికి రా, నీతో మాట్లాడాలి అని చెప్పేసి నేను తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి పూలు దండేసి మహిమ కలిగిన కిరీటం నీ మీద పెడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? ఉదయకాలమున దేవుని కృప కొరకు ఎదురు చూసేవారికి, దేవుని కృపను ఏమని ఉదయకాలములో ఎదురు చూసేవారికట సింహాసనాన్ని ఏం చేస్తారంటే ఏమని స్థిరపరిచేటట్లుగా చేస్తాడు, స్థిరపరిచేటట్లు. 2వ సమూయేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది, 3వ అధ్యాయం 10వ వాక్యం. 3వ అధ్యాయం 10వ వాక్యం, 2వ సమూయేలు గ్రంథం. అయిపోయిందమ్మా, నువ్వు చదువుతూనే ఉండాలా, అప్పుడప్పుడు నాకు కూడా రెస్ట్ కావద్దు. దావీదు సింహాసనమును ఇశ్రాయేలుల వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచెదను. దేనికి? దేవుని సింహాసనము ఒక వ్యక్తిలోనికి తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తి దేవుడు ఆ వ్యక్తికి చూపిస్తున్నాడు. ఇదిగో, దాను మొదలుకొని బెహెర్షెబా వరకు దావీదు, నీ సింహాసనాన్ని నేను ఏం చేస్తానంటే స్థిరపరుస్తాను, నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను అంటే, దావీదుకు ముందు ఎవరయ్యా సింహాసనం మీద కూర్చుందంటే సౌలు అంటే సౌలు దేవుని కృపలో లేడా అని మీరు అని ఉండవచ్చు. సౌలు దేవుని కృపలో ఉన్నాడు. ఎప్పుడు అనంటే ఏమని? ప్రారంభంలో దేవుని కృపలో నిలిచాడు, ప్రారంభంలో దేవునితో నడిచాడు, ప్రారంభంలో దేవుని విధానంలో నడిచిన వ్యక్తి రాను 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 సంవత్సరాలు గడిచే కొంది, నెలలు గడిచే కొంది అతనిలో ఉన్నటువంటి భక్తి క్షీణించిపోయింది. అతనిలో ఉన్నటువంటి భక్తి క్షీణించిపోయింది. అతనిలో ఉన్నటువంటి ఆసక్తి క్షీణించిపోయింది. గర్వం ప్రారంభమైంది. ఈ యొక్క ప్రపంచాన్ని నేనే పాలించే వ్యక్తి, ఈ ప్రపంచానికి నేనే నాయకుడిని, నేను ఎలా చెప్తే అలా నడవాలని దేవుని పక్కన పెట్టాడు, ప్రవక్తలను పక్కన పెట్టాడు, దైవజనులను పక్కన పెట్టాడు, దేవుని బిడ్డలను పక్కన పెట్టి తనకు తానే మనసులో గర్వించుకొని దేవునికి వ్యతిరేకంగా ప్రారంభించడం వలన దేవుడు బాధపడుతున్నాడు. నేను ఏర్పాటు చేసుకున్నాను సౌలును. ఎక్కడ నుంచయ్యా అంటే, గొర్రెలు కాసుకుంటున్నటువంటి వ్యక్తి, గాడిదలు కాసుకుంటున్న వ్యక్తి, అరణ్య ప్రాంతంలో గాడిదలు కాసుకుంటూ అవే నాకు స్వాస్థ్యమని, అవే నాకు ఆ యొక్క ధనము అని, అవే నాకు ప్రతి ఐశ్వర్యమని
ఏమని దారిద్ర్యపు స్థితిలో ఉన్నటువంటి సౌలు, గాడిదలు కాసుకుంటున్న సౌలును తీసుకొని వచ్చి రాజ సింహాసనం మీద కూర్చోబెడితే దేవుణ్ణే లెక్క చేయకుండా, దేవుని కృపలో నిలవకుండా, దేవుని ప్రేమలో నిలవకుండా, దేవుని భక్తిలో నిలవకుండా, దేవుని భక్తులుగా పిలువబడుతున్న వారికి వ్యతిరేకంగా, దేవుని భక్తులుగా పిలువబడుతున్నటువంటి వారికి నష్టాలు పాలు చేస్తూ, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి వారిని ఏమని బంధకాలలో బంధిస్తున్నటువంటి సందర్భాలని యెహోవా దేవుడు చూశాడంట. ఓహో, నీకు రాజరికాన్ని ఇస్తే నా ప్రజల్నే పక్కన పెడతావా? నీకు రాజరికాన్ని ఇస్తే నా ప్రజల్నే దూరం చేస్తావా? నీకు రాజరికాన్ని ఇస్తే నా ప్రజలకు అన్యాయం చేస్తున్నామని చెప్పేసి సౌలు యొక్క రాజు ఆ యొక్క రాజ్యాన్ని దేవుడు తీసేశాడు. సౌలు, ఇక చాలు, ఇక నువ్వు చేస్తున్నటువంటి రాజరికం చాలు. దేవునికి నీ రాజరికం నచ్చట్లేదు, నీ యొక్క స్థితి దేవునికి నచ్చట్లేదు. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తున్నటువంటి వ్యక్తి, దేవుని సేవిస్తున్న వ్యక్తులు దేవుని ఇష్టానుసారమైనటువంటి కృపలో నడిపించబడాలి. మన సొంత ప్రయత్నాలు ఏదైనా ప్రయత్నించామనుకో విఫలమైపోతాయి. ఏదైనా దేవుని కృప కొరకు, ఏదన్నా పని ప్రారంభిస్తున్నప్పుడు దేవుని కృప కొరకు, ఏదన్నా పని ప్రారంభిస్తున్నప్పుడు దేవుని కృప కొరకు ఎదురు చూసేయ్యా, ఇదిగో ఈ పనిని ప్రారంభిస్తున్నాను, ఈ పనిని పూర్తి అయ్యేంత వరకు నీవు నీ యొక్క విధానాన్ని మాకు చూపించు, మీ దయను నాకు చూపించని దేవుని కృప ద్వారా పనిని నీవు ప్రారంభించగలిగితే నీ పనిని చివరి అయిపోయేంత వరకు నా దేవుడు సఫలీకృతము చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అది చేతి పైన పనైనా కానీ, అది ఉద్యోగమైనా కానీ, అది వ్యాపారమైనా కానీ, అది ఏ పనైనా కానీ నీవు చేయవలసినటువంటి పని ఏంటంటే మొట్టమొదటిగా దేవుని కృపకు అప్పగించు. ప్రభువా, ఈ దినం ఒక పని చేయబోతున్నా, అది నీకు ఇష్టమేనా? అది నీకు ఇష్టమేనా? నీకు ఇష్టం కాని పని ఏది చేయనయ్యా నాకు తెలియపరచని దేవుని సన్నిధిలో ఏమన్నా నువ్వు చేయబోతున్న పని నిమిత్తమై ప్రార్థన చేస్తే ఆ పని దేవునికి ఇష్టమైతే ఇష్టమని చెప్తాడు. దేవుడికి ఇష్టం కాలేదనుకో, బిడా నువ్వు ఈ పని చేయబోతున్నావు, నాకు ఇష్టం లేదు, నువ్వు చేయమాక అని చెప్పేసి దేవుడు చెప్పిన మాటకు మనం విధేయత చూపితే ధన్యులుగా మార్చబడతాం. దేవుని మాటకు విధేయత చూపకుండా, దేవుని ఇష్టానికి విధేయత చూపకుండా మనం పని ప్రారంభించామనుకోండి, ఆ పని మధ్యలోనే విఫలమైపోతుంది. అప్పుడు బాధపడతాం, అయ్యో దేవుడు వద్దన్న పని నేను చేయటం వలన నాకెందుకు ఈ నష్టం కలిగింది అని అప్పుడు బాధపడతాం. ఎప్పుడు కీడు జరిగినప్పుడు, ఎప్పుడు నష్టం జరిగినప్పుడు, ఎప్పుడు అపాయము నీకు ఎదురైనప్పుడు అప్పుడు బాధపడతాం. అపాయం నీకు రానప్పుడే, కీడు నీకు రానప్పుడే, ఆ దుస్థితి మనకు రానప్పుడే మెలకువగలిగి దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మనం వెళ్ళగలిగితే ఏ పనైనా కానీ దేవుడు నీకు ముందుగా నడిచి మెట్టగా ఉన్నటువంటి స్థలములను సరళము చేస్తాడంట. గొడ్డ చప్పలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏది అంటే దేవునికి ఇష్టమైన పని అయితే, దేవునికి ఇష్టమైన పనిని ఏమని నువ్వు ప్రారంభించగలిగితే, దేవునికి ఇష్టమైనటువంటి పనిని నీవు దేవుని ఇష్టానుసారంగా నువ్వు చేయగలిగితే, అది ఎంత పెద్ద కార్యమైనా కానీ, అది కొండైనా కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సదును భూమి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది కొండ అయినా కూడా వాటిని సదును భూమిగా చేస్తాడు. ఎంత కష్టమైనా ఈజీగా తొలగించి ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో యోర్దానును దాటించిన దేవుడు, యోర్దానును 2 పాయలుగా చేసి, అది ఎంత కష్టమైనా కూడా దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఏం చేశాడో తెలుసా? 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించగలిగినటువంటి శక్తి యేసు క్రీస్తు మాత్రమే ఆయన చేయగలడని సాగుకొనిగా నేను రూఢిగా చెప్తున్నాను. కారణం ఏంటి అంటే, దేవుని కృప కొరకు ఎదురు చూసినటువంటి వారి పనిని దేవుడు సఫలీకృతం చేస్తాడు, సఫలీకృతం చేస్తాడు.
ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే సౌలు తన రాజ్యాన్ని ఏమని దేవుడు తీసేశాడు. కానీ దావీదు పట్ల దేవుడు ప్రణాళిక ఏంటో తెలుసా? ఆ వ్యక్తి కూడా గొర్రెలు కాసుకుంటున్నప్పటికీ కూడా, దారిద్ర్యపు స్థితి ఉన్నప్పటికీ కూడా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత విలువకరమైనటువంటి స్థితిగతుల మధ్య నడిపించబడ్డా కూడా నా బ్రతుకు ఇంతేలే అన్నట్లుగా అరణ్యవాసిగా నిలిచి అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ దేవుని వాక్యాన్ని చదువుకుంటూ దేవుని పాటలు రాసుకుంటూ అనేక మంది కాపరులకు దేవుని వాక్యాన్ని వివరించుకుంటున్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి రాజసింహాసనం మీద కూర్చోబెట్టడానికి గల కారణం ఏంటంటే దేవుని కృప కొరకై దావీదు ఎదురు చూడబట్టి ఎన్నిక లేని వ్యక్తిని దేవుడు ఎన్నిక చేశాడు. గొడ్డ చప్పలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిక చేస్తాడు. కారణం ఏంటంటే దేవుని కృప కొరకు ఎదురు చూసేవాడిగా ఉండాలా. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే దావీదు సింహాసనము ఏమని బెయేర్షెబా నుండి యూదా దేశమంతటా దావీదు సింహాసనము ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచెదను. బెయేర్షెబా దేశస్థుల మీద, యూదా దేశస్థుల మీద, ఇశ్రాయేలు దేశస్థుల మీద అధిపతిగా నిలబడటానికి గల కారణం ఏంటంటే ఆ వ్యక్తి కృప కొరకు ఎదురు చూశాడు. ఈ రోజున నేనే పని తలబెట్టినా నాకు నష్టమే కలుగుతుందని బాధపడుతున్నావా? ఏ కార్యం ప్రారంభించాలన్నా అది నాకు నష్టమే కలుగుతుంది. ఏ కార్యం ప్రారంభించాలన్నా అది నాకు నిరాశగా మిగిలిపోతుంది. ఏ పనిని ప్రారంభించాలన్నా అది నాకు పనిలాగానే మిగిలిపోతుంది. నిరాశ తప్ప నాకు ఆశ అనేది కలగనివ్వకుండా నిరాశ మధ్యలో నేను బాధపడుతున్నానని ఈ దినాన దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నిరాశ స్థితిలో ఉన్నటువంటి వారిని ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీకు తోడుగా ఉండును గాక. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు ఏం చేస్తానంటే దేవుని కృప కొరకు ఎదురు చూసినటువంటి ప్రాణాల ఆశను తృప్తిపరుస్తాడు. కానీ దేవుని కృప కొరకు ఎదురు చూడాలట. దావీదు ఏ రోజు అనుకోలే నేను రాజును అవుతానని. నా పరిస్థితి గొర్రెలు కాసుకునేవాడినే. నా పరిస్థితి ఉదయం వచ్చి సాయంత్రం దాకా అరణ్యంలో గొర్రెలు కాసుకోవటం, ప్రార్థన చేసుకోవటం, పాట పాడుకోవటం, నా స్థితి ఇదేలే అని దావీదు అనుకున్నప్పటికీ కూడా దావీదు పట్ల దేవుని ప్రణాళిక ఉంది. ఏమిటా ప్రణాళిక అంటే తీసుకొని వెళ్ళి సంపన్న స్థితిలోనికి కూర్చోబెట్టాలని, ఘనహీన స్థితిలో ఉన్నటువంటి వారిని ఘనుడిగా చేయాలని దేవుని ప్రణాళిక ఒక మానవుడి మీద ఉండబట్టే ఈ రోజున దావీదు చరిత్రలుగా మనము ధ్యానం చేసుకోగలుగుతున్నాం. చరిత్రలుగా మనం ధ్యానం చేసుకోగలుగుతున్నాం. కారణం ఏమిటో తెలుసా? దేవుని కృప కొరకు. దేవుని మందిరానికి వచ్చినటువంటి నీవు ఒకే ఒక ప్రార్థన చేయాలి. ఏమంటే ఆ ప్రార్థన అంటే ఉదయకాలమున దేవుని కృప కొరకు ఎదురు చూసే ప్రార్థన. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వాక్యం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వాక్యం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతానంట. కొట్ట చప్పట్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయమైనటువంటి మాటను గమనిస్తూ ఉంటే చెవియొగ్గి నా యొద్దకు రండి. నా యొద్దకు వచ్చిన వారు మీరు దేవుని మాటలు విన్నటువంటి వారి హృదయాలట బ్రతుకుతారట. నీ వాక్యమే నన్ను బ్రతికించెను,
బాధలలో నెమ్మదినిచ్చును, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చును. ఏం చేస్తుందంటే దేవుని వాక్యము బాధల్లో నెమ్మదిస్తుంది. ప్రార్థనకు వచ్చేటప్పుడు బాధపడుతూ వస్తున్నావా, నాకు ఆరోగ్యం బాగలేదని? ప్రార్థనకు వచ్చేటప్పుడు కృంగిన స్థితిలో వచ్చావా, నేను కృంగిపోయానని? ప్రార్థనకు వచ్చేటప్పుడు కుటుంబ సమస్యలను బట్టి ఏంటి నాకు ఈ బ్రతుకు, కుమారుడిని చూస్తే నాకు సంతోషపెట్టలేకపోతున్నాడు, కుమార్తె చూస్తే నన్ను సంతోషపెట్టలేకపోతున్నారు, నా పిల్లలు చూస్తే నన్ను సంతోషపెట్టలేకపోతారు, నా బ్రతుకు ఎందుకు చచ్చిపోదామని నిరాశ నిస్పృహల మధ్యలో దేవుని మందిరానికి వచ్చినటువంటి వారిని దేవుని వాక్యం ఏం చేస్తుందంటే బలపరుస్తుంది. ఆ వాక్యం నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరిచి, ఏమండి ఇక్కడ కన్ను మూసినా కూడా పరలోకములో కన్నులు తెరిచేంత వరకు ఆ కృప నీకు తోడుగా ఉండి ఆరోగ్యం ఇచ్చి శక్తినిచ్చి బలహీనతలను నిన్ను ఏం చేస్తుందంటే బలవంతులుగా చేస్తుంది. కారణం ఏమిటి అంటే దేవుని కృపలో నిలిచిన వారికి ఆయన యొక్క కాపుదల అనేది కలుగుతూ ఉంటుందంట. అందుకే అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నీకు నేను చూపిస్తా. దావీదుకు చూపిన కృప ఏమిటి అంటే చిరకాలము తన సింహాసనం స్థిరపరచబడటానికి గల కారణం ఏంటంటే దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు. దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని చేయగలిగాడు కాబట్టి అతని సింహాసనము స్థిరపరచబడటానికి కారణం ఏంటంటే దేవుని కృప కొరకై ఎదురు చూశాడట. దావీదుకు చూపిన కృప నీ కుటుంబానికి శాశ్వత కాలము చూపుతా. శాశ్వత కాలం అంటే నీవు చనిపోయేంత వరకు ఆ కృప నిన్ను వెంటాడుతుందండి. నీవు చనిపోయేంత వరకు ఆ కృప నిన్ను వెంటాడుతుంటుంది. ఒకవేళ తప్పు చేసి తప్పిపోతున్నప్పుడు కృప నిన్ను వెంటాడుతుంది. హలో బ్రదర్, నేనున్నానని మర్చిపోయావా? నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నేను నిన్ను బలపరచడానికి నేను తోడుగా ఉన్నాను కదా. ఎందుకు నువ్వు ఒంటరి దానివని ఒంటరి వాడివని ఎందుకు కుమిలిపోతున్నావు? నేను లేనా? నేనెవరినో తెలుసా? బలపరిచే దేవుడను. నేనెవరినో తెలుసా? శక్తితో నింపే దేవుడను. నేనెవరినో తెలుసా? బలహీనతలో నీకు తోడుగా ఉండి నీ కుడి చేయి పట్టుకొని బలవంతులుగా నిలబెట్టి సమస్యను తొలగించగలిగిన యేసుక్రీస్తు ప్రభునే. కొన్ని సందర్భాల్లో ధైర్యపరుస్తుంటుంది. ధైర్యపరిచే కృపతోటి నీవు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. ధైర్యపరిచే కృప. కొంతమంది తోటి బంధువులే నిన్ను కృంగదీస్తుంటారు. ధైర్యం చెప్పవలసిన వాళ్ళే నిన్ను కృంగదీస్తుంటారు. వినాశనపు స్థితికి తీసుకొని వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటారు. కానీ దేవుని కృప అటు కాదండి. దేవుని కృప అటు కాదు. ఆ కృప ఏమిటంటే శాశ్వత కాలం ఉండే కృప, శాశ్వత కాలమును నడిపించే కృప. వీళ్ళల్లో చాలామందిని అడిగితే బాప్తిసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు అంటారు, 40 సంవత్సరాలు అంటారు, 20 సంవత్సరాలు అంటారు, 10 సంవత్సరాలు అంటారు. మరి వారు ప్రార్థనకు మానుతున్నారంటే మానట్లేదు. కారణం ఏంటి? వారు లోకంలో పడ్డారంటే పొరపాటున పడలేదు, దేవుని మందిరానికి వస్తూనే ఉన్నారు. కారణం ఏంటి? లోకంలో కలిసిపోలేదు. మందిరానికి మానక శనివారం ఆదివారం ఎప్పుడు జరిగితే అప్పుడు మందిరానికి రావటానికి గల కారణం ఏంటంటే లోకంలో పడకుండా, లోక శాపములు లోక పద్ధతుల్లో పడకుండా నీవు కాపాడబడటానికి కారణం ఏంటంటే దేవుని కృపే నిన్ను ధైర్యపరుచుకుంటూ వస్తుంది. ఎప్పుడయ్యా అనంటే బలహీనతలో నిన్ను బలవంతులుగా చేస్తున్నది దేవుని కృప. దావీదుతో చెప్పబడుతున్న మాట ఏంటంటే, దావీదా, నేను నిన్ను శాశ్వతమైన కృపతో నేను నిన్ను నడిపిస్తాను. భయపడబాకు, భయపడదో.
శాశ్వత కాలం నడిపించు వాడనైనటువంటి నా వైపు చూడు, నీ కుటుంబస్తుల వైపు చూడబాకో. చాలామంది మందిరానికి వచ్చే వాళ్ళు భక్తిలో పడిపోయినటువంటి వాళ్ళని చూస్తుంటారు. బాప్తిసం తీసుకొని పడిపోయినటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నంత కాలం నువ్వు కూడా పడిపోతావు. వారిని చూడమాకు, వారి భక్తికి వెళ్ళి చూడమాకు, వారి అవిధేయత వైపు చూడమాకు, వారి పరిస్థితుల వైపు చూడమాకు. నీ గురి ఏంటో తెలుసా? యేసు వైపు చూచుచు. కోట చప్పట్లు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు వైపు చూచుచు నీ ఎదుట వంచబడినటువంటి పరుగు పందెములోనట ఓపికతో పరిగెత్తగలిగితే, ఆ ఓపికతో పరిగెత్తగలిగితే చివరన నీకొక బహుమానం ఉంది. చివరన నీకొక బహుమానం ఉంది. ఏమిటి ఆ బహుమానం అంటే, తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి విలువైన కిరీటం, బంగారంతో చేయబడినటువంటి కిరీటం, మెలమెలమెల మెరిసిపోయే కిరీటం, మహిమ కలిగిన కిరీటం, ఎవరికి లేని ఆ యొక్క ధన్యతను నీకు ఏమని దేవుడు తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం పెట్టినప్పుడు నీకు ఏం చేయబడుతుందో తెలుసా? మహిమ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు మెప్పు కలుగుతుంది, నీకు ఘనత కలుగుతుంది. కారణం ఏంటో తెలుసా? నిన్ను తయారు చేసిన దేవుడే నీకు కిరీటం పెడుతుంటే ఎంత సంతోషంగా ఉంటుందండి. నిన్ను తయారు చేసిన దేవుడే నీకు కిరీటం పెట్టి నిన్ను మహిమపరుస్తుంటే, వేల మంది ప్రజల మధ్యలో, కోట్ల మంది ప్రజల మధ్యలో నిన్ను ఘనపరుస్తుంటే ఎంత సంతోషం. ఈ లోకపరంగా రిటైర్డ్ అయితేనే తీసుకొచ్చి ఏమండి కుర్చీలో కూర్చోబెట్టి షాలో కప్పి దండి అత్తేనే ఎంత ఆనందపడుతుంటారో, అవునా కాదా? దండేసి షాలో కప్పి ఏమండి బుకే ఇస్తుంటే ఎంత ఆనందపడుతుంటారో. ఈ లోకములోనే అంత ఆనందం ఉంటే పరలోకములో యేసయ్య ద్వారా కిరీటాన్ని పొందుకుంటే ఇంకెంత ఆనందంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర. రానాయన ఆనే నిలబడి చూస్తున్నాం. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనందయాత్ర. పాడుకుంటూ పోతా ఉంటాం, పాడుకుంటూ యేసయ్య దగ్గరికి పోతుంటే ఎంత సంతోషంగా ఉంటుందండి. నీలో అప్పటి వరకు ఎంత దుఃఖం ఉన్నా, ఎంత కోపం ఉన్నా, ఎంత బలహీనత ఉన్నా యేసయ్య ముఖం చూడగానే ఆ దుఃఖం ఎట్టబోతుందో, యేసయ్య ముఖం చూడగానే ఆ బలహీనత ఎట్టబోతుందో. మన ఇంటికి మన తోబుట్టు వాళ్ళు సంవత్సరం కిందట వచ్చారనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? కాకపోతే నవ్వండి, నిద్ర వస్తుందా? సంవత్సరం తర్వాత మన తోబుట్టి వాళ్ళు ఇంటికి వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత సంతోషంగా రిసీవ్ చేసుకుంటాం మనం. రే నిన్ను చూడగా సంవత్సరం అయింది, అమ్మా నిన్ను చూడగా సంవత్సరం అయింది అని చెప్పేసి వెంటనే బస్ స్టాండ్కి పోయి చికెన్ లేకపోతే ఏదో ఒక కూర తీసుకొచ్చి వండి పెట్టేంతవరకు నీ మనసు ఊరుకోదు. మానవులుగా సంవత్సరం తర్వాత కనపడినటువంటి వారి విషయంలో ఎంత ఆనందపడుతుంటామో ఏమండి, కొన్ని సంవత్సరాల తర్వాత ఏమండి ఇక్కడ కనుమూసిన దేవుని యొక్క ముఖము చూస్తే అంత ఆనందం ఉంటుందండి. అనుకుంటావు పాస్టర్లు చెప్పింది నిజమే, సావుకుడు చెప్పింది నిజమే, పరలోకంలో దేవుడు ఉంటాడని చెప్తుంటారు కానీ నేను నమ్మలేదు. కానీ ఇదిగో ప్రత్యక్షంగా దేవుడిని చూస్తున్నా. ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత ఆనందం. దేవుని ముఖం వైపు చూసినప్పుడు మనలో ఏ బాధలు కనపడవట. పరలోకంలో పోయిన తర్వాత నా కూతురికి పెళ్లి చేయాలనే చింత ఉండదు, పరలోకానికి పోయిన తర్వాత ఎకరా పొలం కొనాలని చింత ఉండదు, పరలోకానికి పోయిన తర్వాత నా కూతురికి 2 లక్షలు తీసి పక్కన పెట్టాలని చింత ఉండదు. నీవు యేసయ్య
యేసయ్యా నీవు ఎదురుగా ఉంటావు. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ పరలోకములో బంగారు వీధులు నడుస్తుంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఎప్పుడు అనంటే ఉదయకాలంలో లేచి దేవుని కృప కొరకు ఎదురు చూసుకున్నటువంటి వారి సింహాసనాలను ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. దావీదుతో చెప్పబడుతుంది, దావీదు, శాశ్వతమైన కృపతో నేను నీకు తోడై ఉంటా, శాశ్వతమైన కృప నేను నీకు చూపుతా. దావీదుతో చెప్పబడేదే కాదు, దేవుడు మనతో కూడా చెప్తున్నాడు. నీవు భక్తిలో నిలబడగలిగితే ఆ శాశ్వతమైన కృప నీ కుటుంబాన్ని వెంబడించునుగాక. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ కృప మీ కుటుంబాన్ని వెంబడిస్తుంది, మీ పిల్లల్ని వెంబడిస్తుంది. నీవు ఏ రీతిగా ఏమండి భక్తిలో పెరిగావో నీ పిల్లలు కూడా భక్తిలో పెరిగి రాబోయే దినాల్లో ప్రయోజకులుగా మార్చబడటానికి గల కారణం ఏమిటంటే దావీదుకు చూపిన శాశ్వత కృప నీ కుటుంబం మీద కూడా చూపుతున్నాడు. నీ కుటుంబం మీద కూడా చూపుతున్నాడు. ఆ కృప నీకు కావాలా? ఆ కృప నువ్వు పొందుకోవాలా? ఆ కృపలో నేను నిలిచి ఉండాలా? ఆ కృప ద్వారా నేను కూడా ఆ కృపలో నిలిచి ఉండాలి అని అనుకుంటే, ఆ కృపలో నేను కూడా నడిపించబడాలని నీవు అనుకుంటే దేవుడి రాత్రికాల సమయంలో దేవుడు శాశ్వతమైన కృపను నీ కుటుంబం మీద కుమ్మరించి అభివృద్ధి చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.